అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్. మనం ఛానల్ వచ్చేసి వాయిస్ ఆఫ్ మోహన్ అనే నా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ మోహన్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో చాలామంది ఇప్పుడు మనకు రైతులు కావచ్చు, సామాన్య జనం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వివిధ సర్వీసెస్ పొందాల్సిన అవసరం ఉంటుంది. అయితే వారికి సరి అయిన అవగాహన లేక ఆఫీసులకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో అంటే ప్రభుత్వ కార్యాలయాలు అందిస్తున్నటువంటి సేవలను వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళు ఈజీగా తమంతట తాము వెళ్ళి ఆ సర్వీసెస్ను పొందడానికి ఒక కనీస అవగాహన కల్పిద్దాం. తర్వాత రెవెన్యూ శాఖ మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో అందిస్తున్నటువంటి సర్వీసెస్ను అంటే ఏ రకమైన సర్వీసెస్ వాళ్ళు ఇస్తారు, ఆ సర్వీసెస్ మనం పొందాలంటే మనకి అంటే సామాన్యుడికి ఎటువంటి అవగాహన ఉండాలి అనేది మనం ఈ రోజు నుంచి మనం ప్రారంభించే ఛానల్లో మనం అంటే ఏదో మన విలేజ్లో మన పక్కింటోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు సాదాసీదాగా అంటే జస్ట్ మన వాడుక భాషలో ఎలాగైతే మాట్లాడుకుంటారో ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే రీతిలో మనం చర్చించుకున్నట్లనే ఉండాలా. ఈజీగా మనకు తెలుసుకొని మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ప్లస్ ఆ సర్వీసెస్ను పొందడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మొదట మనం ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు గ్రామీణ స్థాయి అనగానే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక గ్రామంలో ఉన్న అందరిలో దాదాపు 70 నుంచి 80% మంది ప్రజలు భూమితో సంబంధమై ఉంటారు. వాళ్ళకు 5 గుంటలో 10 గుంటల 2-3 ఎకరాల 5 ఎకరాల అట్లా అంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భూమి కలిగి ఉండి భూమిపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. భూమితోని మమేకమై సంబంధాన్ని కలిగి ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది అంటే భూ సమస్యలు అంటే వాళ్ళకు భూమి ఉండి టైటిల్ లేకపోవడము, లేదంటే టైటిల్ ఉంటుంది కానీ పాపం వాళ్ళకు చేసుకోవడానికి భూమి ఉండదు. అంటే ఈ రకమైన రకరకాల సమస్యలతోని గ్రామాలలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానికోసము అంటే గతంలో ధరణి ఉండే, అంతకుముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అంతా కూడా మాన్యువల్గా ఉండేది. ఆ మాన్యువల్గా ఉన్నప్పుడు ఆ పాస్బుక్లు ఉంటుండే వాళ్ళకు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే ధరణి వచ్చిన తర్వాత రైతు బంధు వచ్చిన తర్వాతనే చాలా మటుకు అంటే అప్పటి వరకు ఏంటంటే గ్రామ స్థాయిలో రైతులు మాకు భూమి ఉంది, మేము దున్నుకుంటున్నాం, ఆ పాత పాస్బుక్లు ఉండే, లోన్లు తీసుకున్నారు, సో మా భూమి మాకుందిలే అన్న అంటే హాయిగా ఆ రకంగా ఉండేటోళ్ళు. ఎప్పుడైతే ఈమెన ధరణి వచ్చిన తర్వాత ఈ రైతు బంధు లాంటి స్కీమ్స్ వచ్చినాయో అప్పుడు అందరికీ ప్రభుత్వము అంటే రైతు బంధు కింద డబ్బులు ఇచ్చిందో అప్పుడు కొంతమంది రైతులకు డబ్బులు రావడము, ప్రభుత్వం అందించే సహాయం కొంతమంది పొందడము, ఇంకొంతమందికి ఆ డబ్బులు రాకపోతే అసలు నా భూమి ఆన్లైన్లో లేదా, నా భూమి ఎక్కలేదా, నా కొత్త పాస్ పుస్తకం రాలేదు అని ఈ రకంగా ఆలోచన అనేది మొదలైంది. తర్వాత అంటే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఓకే, ఇక రాని వాళ్ళ సమస్యలు అయితే చెప్పక్కర్లేదు కదా, నానా రకాలుగా చాలామంది అంటే పటాబుక్కు రాక కొంతమంది ఆన్లైన్లో ఉంటుంది, వాళ్ళ టైటిల్ అనేది ఆన్లైన్కి ఉంటుంది కానీ కొత్త పాస్ పుస్తకంలో రాదు, రైతు బంధు డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదిలో ఉండగా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ధరణి స్థానంలో భూభారతి అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ప్రభుత్వం భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తుంది. సో అసలు భూభారతి ఏంది అసలు అంటే పోర్టల్ ఏంది అంటే ఏ రకమైన సమస్యలకు అది మనకు సొల్యూషన్ ఇస్తుంది, ఆ తర్వాత దాంట్లో ఎటువంటి మాడ్యూల్స్ ఉన్నాయి, మన సమస్య ఏ మాడ్యూల్ ద్వారా సూట్ అవుతుంది, అసలు మన సమస్యకు సొల్యూషన్ ఉందా అంటే భూభారతి పోర్టల్లో మనం ఏదైతే సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యకు సమాధానం ఉందా, మన సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అవగాహనను కల్పిస్తూ మనం ఆ సమస్యలను పరిష్కరించే మార్గాలను తెలుసుకుంటూ ముందటికి వెళ్దాం.